ఆక్లాండ్ అయితే వచ్చామండి. మళ్ళీ బయటికి వెళ్తా అయితే రెడీ అనమాట. పోనీ నేను మేమిద్దరం వెళ్తుంటే మాతో పాటు సెకండ్ ఇంజనీర్ కెప్టెన్ కూడా అయితే వచ్చారండి. ఈయన మా కెప్టెన్ అనమాట. You were in the car already. Yeah. He's awake. His cabin was okay. Where are you going now? Me? Where are you going? Any shopping you want to do? Oh no, it's over their shop. But for me, it's this one. There is that bill, $20. Charging of the phone and finish. వాళ్ళైతే సిటీ చూసి చిన్న షాపింగ్ అయితే చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సిటీ అంతా అయితే తిరిగాం కానీ స్కై టవర్ అయితే వెళ్ళలేదండి. మళ్ళీ ఛాన్స్ అయితే వచ్చింది, అందుకని స్కై టవర్ వెళ్ళాలని ప్లాన్. ఇక్కడికి వెళ్తున్నాం. ఇదేనండి స్కై టవరు. చివరికి ఎలాగైతే చేరుకున్నాం అనమాట. చాలా హైట్ అయితే ఉంది. దగ్గర 200 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇది స్కై టవర్ లోపలికి ఎంట్రన్స్లో ఇలాగైతే ఉందండి. లోపల ఇది ఎంట్రన్స్కి వెళ్ళే ముందనమాట. ఇది స్కై టవర్ లోపల అండి. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ అనమాట. ఇది స్కై టవరు లోపలండి, కింద ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని, టికెట్ అయితే $40 అని చెప్పి అన్నారు, న్యూజిలాండ్ డాలర్స్. ఇప్పుడు టికెట్ తీసుకుందామని అయితే చూస్తున్నాము. ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నానండి. ఇది న్యూజిలాండ్ $42 అయితే అయ్యింది. ఇది ఫస్ట్ అయితే లెవెల్ 51కి తీసుకెళ్ళిద్దంట. ఇలాగా 51 ఫ్లోర్స్ అయితే వెళ్ళాలి. లిఫ్ట్ కూడా చూసారా ఎంత ఫాస్ట్ వెళ్తుందో, చాలా ఫాస్ట్ అయితే వెళ్తుందండి. ఇది 51 ఫ్లోర్లో అయితే ఆగిద్ది అనమాట. ఇప్పుడు బయటికి రాగానే మన పంజాబీ జంట అయితే కనపడ్డారు. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట. చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇది నేను ఉన్నది 51 ఫ్లోర్ కదా. ఇక్కడికైతే హైట్ అయితే 186 మీటర్స్ అని అయితే ఉందండి. ఇప్పుడు ఈ డెక్ మటుకు ఇంకా 10 ఫ్లోర్లు పైకి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి అయితే 220 మీటర్స్ అనమాట, 60 ఫ్లోర్ నుండి అయితే. ఇక్కడ చూసారా లోపల నడిచే చోట అయితే గ్లాస్తో అయితే ఉందన్నమాట. గబుక్కు నడిచే వాళ్ళకైతే భయం వేసిద్దండి. ఇక్కడ ఇలా టవర్ చుట్టూ ఫుల్ రైడ్ రౌండ్ అయితే తిరగొచ్చండి. మొత్తం ఆక్లాండ్ సిటీ మొత్తం అయితే కనపడిద్ది. చూస్తున్నా కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు 51 అంతస్తులో ఉన్నాను కదా. ఇక్కడ నుండి మళ్ళీ లిఫ్ట్తో ఇంకో 10 ఫ్లోర్లు పైకి అయితే వెళ్ళాలండి. అక్కడ నుండి కూడా వ్యూ బాగుంటుంది, చూద్దాము. అదే 51 నుండి పైకి వెళ్తాను ఇంకోటి అన్నమాట. ఇది ఇప్పుడు 60 అంతస్తులో అయితే ఉన్నానండి, చూడొచ్చు. సిటీ అంతా చాలా క్లియర్గా అయితే కనబడుతుందండి. మా షిప్ ఎక్కడుందని చూస్తున్నాను. అదో ఎదురుగా అయితే ఉంది. చివరికి అక్కడ అయితే కనపడిందండి మా షిప్. అది అక్కడ ఉందన్నమాట. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అవకాశం అయితే రాలేదండి ఇక్కడికి రావడానికి. ఈసారి అయితే ఎలా కంపల్సరీగా వెళ్ళాలని అయితే అనుకున్నాను. అనుకున్నట్టుగానే బాగానే అవకాశం అయితే దొరికింది. ఇక్కడ స్కై స్లైడ్ కూడా ఉందండి. అదే మన షాపింగ్ మాల్లో కూడా ఈ మధ్య ప్రతి చోట ఉంటున్నాయి ఇలాగా. ఇక్కడ టవర్ మీద కూడా పెట్టారనమాట.
చూడొచ్చు మీరు. అయితే స్కై టవర్ మీదకి వచ్చిన అనుభూతి అయితే చాలా బాగుందండి. అయితే ఒక్కడినైతే వచ్చాను, మిగతా వాళ్ళందరూ కింద అయితే ఉన్నారు, రాలేదు పైకి. ఇక్కడైతే స్టాల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ స్నాక్స్, ఐస్ క్రీమ్, ఇలా డ్రింక్స్ అనేవి అక్కడ అమ్ముతున్నారు. చూసారా కింద ట్రాఫిక్ కూడా క్లియర్గా కనబడుతుంది. మీరు చూడొచ్చు అక్కడ స్కై జంప్ చేశారు చూసారా. దానికైతే చాలా డేర్ అయితే ఉండాలండి. అంత పైనుండి, ఎందుకంటే 220 మీటర్స్ హైట్ నుండి జంప్ చేయాలి. ఇక్కడ ఈ స్క్రీన్ మీద లైవ్ చూడొచ్చు అనమాట. ఇది స్కై జంప్ చేయడానికి అయితే $220 అండి. చూశారు కదా, ఆల్రెడీ మనిషి అయితే జంప్ చేసాడు అక్కడ. ఇప్పుడు స్కై టవర్ నుండి కిందకైతే వెళ్ళిపోతున్నానండి, అయిపోయింది. ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసారా చాలా ఫాస్ట్ అయితే వెళ్ళిపోతుందండి లిఫ్ట్, మామూలుగా లేదు మరి స్పీడ్ మాత్రం. ఇప్పుడు టవర్ నుండి బయటకి అయితే వచ్చేసాను, ఇప్పుడు కింద ఉన్నాను అనమాట. ఆ పైనుండి టవర్ పైనుండి స్కై జంప్ చేసిన వాళ్ళు ఇక్కడైతే ల్యాండ్ అవుతారండి సేఫ్గా. చూసారు కదా. సో ఇలా షిప్లో వర్క్ అయిపోయిన తర్వాత కుదిరినప్పుడల్లా ఇలా బయటకు అయితే షోర్ లీవ్ అనేది వస్తూ ఉంటామండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావ్ క్యాప్చర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.